దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా లైవ్ చేయటానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక విషయం గురించి మనం క్రైస్తవ కోణంలో మనం ఆలోచిద్దాం, నేర్చుకుందాం. దైవజనుడు అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటే దాన్ని బట్టి క్రైస్తవ సమాజంలో, ఈ యొక్క లోకంలో ఎవరు నిజమైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించి సత్యమును బోధించే దైవజనులు అనేది మనకు తెలిసింది. కనుక నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ దైవజనులు ఉన్నారు. కనుక ఎవరు నిజమైన దైవజనులు అని గుర్తించడం ఎలాగూ అనేది నేర్చుకొని దాని తర్వాత అసలు విషయం అనేది మనం టాపిక్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖన భాగం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు అంటే దైవజనుడు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అసలు ఎవరు దైవజనులు అనేది మనకు ఎలా తెలిసింది, నిజమైన దైవజనులు ఎవరు అనేది మనం ఎలా గుర్తుపట్టాలి, విశ్వాసులైనటువంటి వారైనా దైవజనులైనటువంటి వారైనా నిజమైన దైవజనులు ఏ విధంగా గుర్తుపట్టాలనేది మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇక్కడ రాయబడిన వాక్య భాగం, ఉపదేశించేవాడు దైవజనుడు. 2, ఖండించేవాడు దైవజనుడు. 3, తప్పుదిద్దేవాడు దైవజనుడు. నీతియందు శిక్ష విధించేవాడు దైవజనుడు. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నిజమైన దైవజనులు. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉండవో వాళ్ళు నిజమైన దైవజనులు కాదు అనే విషయాన్ని మనం లేఖన ఆధారంతో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఇట్లాగే మనం పసిగట్టవచ్చు ఎవరు నిజమైన దైవజనులు. ఈ రాత్రి మరి క్రైస్తవ సమాజంలో ఒక దైవజనుడు చేసినటువంటి కొంత వ్యాఖ్య ద్వారా అటు హిందూ సమాజం కానీ ఇటు క్రైస్తవ సమాజం కానీ కొంత అలజడి అనేది రగులుతూ ఉంది. అది ఒక విషయం నేను చెప్తాను. ఒక దైవ సేవకుడిగా నేను నిజమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, సత్యాన్ని బోధిస్తున్నాను. మీరు మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి పాటలు కాకుండా మిగతా ఉన్నటువంటి ఏ వీడియోలో దేవుడు నా ద్వారా పలికినటువంటి వాక్యాన్ని మీరు వినండి. ఎక్కడ ఎటువంటి తప్పు అనేది ఉండదు. అయితే ఈ క్రైస్తవ సమాజంలో నేడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకటి, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో ఉన్నటువంటి సత్యాన్ని, దానిలో ఉన్నటువంటి లోతైన విషయాలను వివరించడానికి ఒక దైవజనుడికి ఈ జీవితకాలం చాలదు. ఆ సత్యం తెలిస్తే, నేను ఇంచుమించు 2003 నుండి పరిచర్య చేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి వాక్యాన్ని మరలా చెప్పకుండా మరలా దేవుని యొక్క లేఖనంలో నుంచి దేవుడు నా ద్వారా అనేక విషయాలు నాకు నేర్పిస్తున్నారు. విశ్వాసులైనటువంటి వారికి, క్రైస్తవ సమాజాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది దేవుడి యొక్క కృప, దేవుని యొక్క గొప్పతనం. నా గొప్పతనం ఏమీ లేదు. అయితే ఈ మల్లెపూల విషయంలో రగులుతున్నటువంటి రగడ అని చెప్పుకోవాలి మనం. ఒక దైవజనుడు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆయన స్వతహా చేసినవి కాదు, ఎవరో చెప్పారు అని
ఆయన దాన్ని ఆమోదిస్తూ దాన్ని ప్రకటించారు. కనుక ఆయన ప్రకటించినప్పుడు ఆయన్ని మనం ప్రశ్నించవచ్చు. మీరు ఒక స్థితిలో ఉన్నారండి, ఈ విధంగా ఎప్పుడు అలా బోధించకూడదు అని మనం ప్రేమపూర్వకంగా చెప్పొచ్చు. అలా చెప్పకూడదండి మీరు అని గద్దించవచ్చు. రెండోది, వారి భార్య గారిని, వారి యొక్క తల్లి గారిని మరి ఈనాడు చాలామంది కొంతమంది దూషిస్తున్నారు. అది సరైన మంచి పద్ధతి కాదు. స్త్రీలు మల్లెపూలు పెట్టుకోవడం అనేది అది సహజంగా వారి యొక్క అలంకరణలో ఒక భాగం. అది ఏ మతం వారైనా, హిందువులైనా, ముస్లింలైనా, క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది స్త్రీలు మల్లెపూలు పెట్టుకుంటారు. అది తప్పు కాదు. రెండోది, బజారు మనుషులు, మల్లెపూలు పెట్టుకునేవాడు బజారు మనుషులు అనటం చాలా తప్పు మాట. ఎందుకంటే మన భారతదేశం సాంప్రదాయం, స్త్రీలు వారి యొక్క అలంకరణ నిమిత్తం పూలు ధరిస్తారు. అది తప్పు కాదు. కనుక మరి బజారు మనుషులు మల్లెపూలు పెట్టుకునేవాళ్ళు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని అవమానించినట్టే. స్త్రీలను మనం అవమానించకూడదు. బస్సులో రాసి ఉంటుంది, ఆర్టీసీ బస్సులో ఏమని రాసి ఉంటుంది అంటే, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించినటువంటి సీట్లలో వారిని కూర్చొనివ్వండి అని ఉంటుంది. కనుక స్త్రీలను మనం గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథం మంచిగా జీవించినటువంటి స్త్రీలను గౌరవించింది, వాళ్ళకి పెద్దపీట వేసింది. చెడు నడిచినటువంటి వాళ్ళని గద్దించింది. కొంతమంది చెడు నడిచి కూడా ప్రభుని అంగీకరించి మంచి మార్పు కలిగి జీవించినటువంటి స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కనుక ఒక దైవ సేవకుడిగా వాస్తవం తెలిసినటువంటి వారు ఉన్నటువంటి లేఖనాలను వివరించడానికి సమయం లేదు. 66 పుస్తకాల్లో ఎంతో గూఢమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకొని నేర్చుకొని వివరించడానికి ఈ జీవితం చాలదే. మరి అలాంటప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మరి ఆ విధంగా ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి యొక్క వివేకానికి వదిలేస్తున్నాను. ఆ విధంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. మరి వారు క్షమాపణ అడగటం మంచి పద్ధతి. ఈసారి ఆ విధంగా మరి వ్యాఖ్యలు చేయకుండా ఉండటం సరైనటువంటి విషయం. దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది? యాకోబు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి విషయాన్ని మనం విందాం. దేవుడు యాకోబు గారి ద్వారా రాయించినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో, క్షమించాలి 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట ఉంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటానికి నిదానించువాడును. రాయబడినటువంటి మాట ఏంటంటే మాట్లాడటానికి నిదానించాలి. గౌరవప్రదమైనటువంటి క్రైస్తవ బోధకుడిగా, సేవకుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే యూట్యూబ్ ద్వారా మరి ప్రపంచంలో వారి యొక్క మాటలు వెళ్తూ ఉంటాయి, సంఘంలో వారి మాటలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క లేఖనంలో యాకోబు గారి ద్వారా వ్రాయించినటువంటి మాట ఏంటంటే, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటాన్ని నిదానించాలి. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడిన అవసరం ఏంటి, మన మాటల వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయా, ఎవరైనా నొప్పిస్తున్నామా, నేను మాట్లాడే మాట సరైంది కాదా, ఇది యూట్యూబ్ ద్వారా ప్రపంచంలోకి వెళుతుంది కదా, దీని ద్వారా మేలు జరుగుతుందా, సమాజానికి కీడు జరుగుతుందా, దీని ద్వారా ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయా, ఏమిటి అని ఆలోచించి వివేకంతో మాట్లాడవలసిన అవసరత ఎంతైనా ఉంది. చాలామంది వివేకం లేకుండా అవివేకంగా మాట్లాడటం అనేది సరైనటువంటి విధానం కాదు అనేటటువంటి సత్యాన్ని ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయనతో పరిచర్యలో పాలిభాగస్తులయ్యారు.
యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు 3-4 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు. ఆయనకి ఎంతో అనుభవం ఉంది. అయినా సరే ఆయన శిష్యుల తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి అపోస్తలుడు పౌలు గారు దేవుడు ప్రేమించి ప్రత్యక్షంగా ఆయన దర్శించి అపోస్తలుడిగా నియమించుకున్నారు. అటువంటి పౌలు గారు ఒకసారి పేతురు గారు అనుభవం కలిగినటువంటి వాడైనా, యేసుక్రీస్తు ప్రభుతో 3-4 సంవత్సరాలు జీవించినటువంటి వాడైనా, సంఘ ప్రారంభంలో దేవుడు పేతురు గారు నిలబెట్టి వాడుకున్నారు. మరి అపోస్తలుడు పేతురుగా ఆయన ఉన్నారు. అనుభవం ఉంది, ప్రభుతో నడిచినటువంటి విధానం ఉన్నా. కానీ తాను ఒక సందర్భంలో మరి అన్యజనులతో ఉంటున్నప్పుడు, యూదులు వచ్చేసరికి మళ్ళీ యూదులతో పాటు కలిసి ఉన్నప్పుడు పేతురు గారిని పౌలు గారే గద్దించారు. అది లేఖనంలో మనకు స్పష్టంగా ఉంది, బహిరంగంగా గద్దించారు. గలతీ రాసిన పత్రికలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. బహిరంగంగా యూదులవైన నువ్వు అన్యజనులతో ఉంటున్నావు, సరే మంచిది, ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు అందరికి ప్రభు అని వాక్యం చెబుతుంది కాబట్టి అన్యజనులతో ఉంటున్నావు, సరే మంచిది, కలిసి ఉంటున్నావు. మరి యూదులు వచ్చినప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో పాటు ఎందుకు కలిసి ఉంటున్నావు? ఎందుకు నువ్వు ఆ విధంగా చేస్తున్నావు? అది మంచి పద్ధతి కాదు. నువ్వు యూదులకు భయపడుతున్నావు, నువ్వు దేవుడు భయపడుతున్నావు అని బహిరంగంగా పేతురు గారిని ప్రభు ప్రేమించి పిలిచి అపోస్తులుగా ఎన్నుకొని మరి ఆది సంఘంలో దైవజనుడుగా ఉన్నటువంటి పేతురు గారు, యేసుక్రీస్తు ప్రభుతో 3 సంవత్సరాలు పరిచయంలో ఉన్నటువంటి పేతురు గారిని అయినా సరే తర్వాత కాలంలో దేవుడు ఏర్పరచుకొని సేవకు వచ్చినటువంటి సేవకుడైనటువంటి పౌలు గారు బహిర్గంగా గద్దించారండి. తప్పుదిద్దా, నువ్వు చేసేది సరైనది కాదని గద్దించారు. ఇక్కడ చిన్న పెద్ద అనుభవం కాదు. అనుభవం ఉంటే అది నీ వ్యక్తిగతం. కానీ ఇక్కడ వాక్య ప్రమాణం. ఒక దైవ సేవకుడికి అనుభవం కాదండి, అనుభవం ఉండొచ్చు. నేను 2003 నుంచి పరిచయం చేస్తున్నాను. ఇది 2025 సంవత్సరం. నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దేవుడు ఎన్నో అనుభవాలు దేవుడు నాకు నేర్పించారు. కానీ సేవకుడైన నాకు అనుభవం ప్రమాణం కాదు. దేవుడు నన్ను ప్రేమించిన సంఘానికి కానీ పరిచర్యకి కానీ అనుభవం కాదు ప్రమాణం. లేఖనం ప్రమాణం, దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ప్రమాణం. సేవకులు ఈరోజు ఉంటారు, ఈ లోకయాత్ర ముగిస్తారు. విశ్వాసులు ఈరోజు ఉంటారు, ఈ లోకయాత్ర ముగిస్తారు. ఎప్పటికీ నిలిచేది వాక్యం. ఆకాశము భూమి గతించను, నా మాట గతించదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఎప్పటికీ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచేది వాక్యం. దేవుని వాక్యమే ప్రమాణం ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకుడికి. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఏదో నోరుంది కదా, ఎదుర్కొన్నటువంటి జనం మనల్ని మెచ్చుకున్నారు కదా అని మాట్లాడకూడదు. ప్రతి మాటకి దేవుని వాక్యం చెప్తే లెక్క చెప్పాలి. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శితన లెక్క చెప్పాలని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడిన అవసరం ఏంటి, మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? రేపు క్రీస్తు న్యాయ పేరుతో నిలబడి యేసుక్రీస్తుకు మనం లెక్క చెప్పేటప్పుడు మన వెనకాల ఉన్నటువంటి మనుషులు మన వెనకాల ఎవరు ఉండరండి. అప్పుడు ఈరోజు మనల్ని పొగిడినటువంటి వాళ్ళు, ఈరోజు మన ముందు చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. నీవే క్రీస్తు న్యాయ పేరిట యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తున్నప్పుడు జవాబు చెప్పవలసినటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన కృపాసన ఎదుట నిలబడి ధైర్యంగా నిలబడి ఆయన ప్రశ్నించినప్పుడు మనం జవాబు చెప్పేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుకి ప్రజలు మెచ్చుకోవాలను, ఎవరో పొగాడాలను, దానికోసం కాదు పరిచయం చేసేది. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రభు చేత బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఈ మాటలు చెబుతున్నప్పుడు. పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నావా, మయ్య గారు పెద్ద జయ విజయుడు అట్టా అంటే ఆయన నువ్వు ఆడేవాడు నీ స్థాయి ఏంటి, నీ సంఘం ఏంటి, నీది ఎవరివి ఏంటి అని అనొచ్చు. కానీ వాక్యాన్ని విషయంలో చిన్న పెద్ద లేదండి. ఆనాడు పేతురు గారు
తప్పు చేస్తేనే పౌలు గారు, తన తర్వాత వచ్చిన పౌలు గారు గద్దించారు, సరిచేశారు. తర్వాత కాలంలో పేతురు గారు ద్వారా దేవుడు వ్రాయించినప్పుడు తన పత్రికలో పేతురు గారు పౌలు గారి గురించి, నా ప్రియ సహోదరుడైనటువంటి పౌలు గారు చెప్పే విషయాలు చూడండి, వాక్యంలో రాయబడి ఉంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరి పేతురు గారు రాసిన 2వ పత్రిక, దేవుని వాక్యం రాయబడిన విషయం, పేతురు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి పత్రిక. చూడండి, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు పేతురు గారి ద్వారా రాయించిన 2వ పత్రిక చూడండి, దేవుని వాక్యం 15 వచనం, 3వ అధ్యాయం 15 వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలో అన్నిట్లో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వాటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. చూసారా, పేతురు గారిని పౌలు గారు గద్దించారు. తర్వాత కాలంలో రోజులు గడుస్తున్న కొద్దికి అదే పేతురు గారు పౌలు గారిని మెచ్చుకున్నారు. అర్థమైందంటారు, నేను యేసుక్రీస్తు ప్రభువుతో 3-4 సంవత్సరాల పరిచయంలో ఉన్నాను. యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా చూశాను. ఆయన పునరుద్ధానుడైన నేను చూశాను. నన్ను యేసు ప్రభు వారు ప్రేమించారు, సంఘాన్ని అప్పగించారు. నేను ఎంత గొప్పోడిని, అంత గొప్పోడిని, నన్ను నువ్వు గద్దిస్తావా? నా తర్వాత నువ్వు సేవకు వచ్చావు. నేను అనుభవం కలిగిన వాడిని, నేను పెద్ద సేవకుడిని, నా తర్వాత నువ్వు సేవకు వచ్చి నువ్వు నన్ను గద్దించేవాడివేవా అని అనలేదండి పేతురు గారు. పౌలు గారు గద్దించారు బహిరంగంగా, పేతురు గారు సరి చేసుకున్నారు. తర్వాత కాలంలో పేతురు గారు తర్వాత కాలంలో సమయంలో పేతురు గారు పౌలు గారు మెచ్చుకున్నారు. కనుక ఒక దైవ సేవకుడిగా మనం ఏదైనా మాట్లాడుతుంటే దాని ద్వారా సమాజంలో మరి మత విద్వేషాలు, దాని గురించి డిబేట్లు చేయటం, దాని గురించి చెప్పుకోవటం, రచ్చ చేయటం, రగడ చేయటం అండి. కనుక దీని విషయంలో ఎవరైనా సరే, ఎగ్జాంపుల్ సపోజ్ ఉదాహరణకి నేను పిచ్చి మాటలు మాట్లాడినా సరే దాని విషయంలో నేను క్షమాపణ అడగాలి. నా వ్యాఖ్యలో నేను ఉపసంహరించుకోవాలి, నేను క్షమాపణ అడగాలి. భవిష్యత్తులో ఇలాంటి మాటలు నేను మాట్లాడను అని బహిరంగంగా సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పాలి. మా ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి వీడియోలు, దేవుని వాక్యం వినండి. ఏ వాక్యంలో కూడా ఎటువంటి దూషించేటట్లు ఏది ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు బలహీనత కలిగిన వాళ్ళు, అంటే తాగేటువంటి బలహీనత కలిగిన వాళ్ళని హెచ్చరించే విధానంలో వారు చేసేటటువంటి కొన్ని చేష్టాలని ఉదాహరణకి చెప్పడమే కానీ ఎక్కడ ఎవరిని దూషించే విధానం ఉండదు. ఈనాడు క్రైస్తవ సమాజంలో తలదించుకునే విధంగా మేము దైవజనులు అని చెప్పుకున్నటువంటి వారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కనుక జాగ్రత్తగా, నేను ఎవరినో దూషించట్లేదు, ఎవరిని సమర్థించట్లేదు. కనుక జాగ్రత్తగా మనం మాట్లాడదాం. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలని లేఖనం స్పష్టంగా చెప్తుందండి. లేఖన యొక్క గ్రహింపు కలిగినటువంటి, నేను చెప్పిన 4 లక్షణాలు కలిగినటువంటి ఏ దైవజనుడు ఉంటారో వారు పొరపాటును కూడా పిచ్చి మాటలు మాట్లాడరు. కనుక వాక్యం ఏం చెబుతుంది? మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడమని. ఎవరు మెప్పు కోసమో, ఎవరి ఘనత కోసమో, నేను ఏదో మాట్లాడుతున్నా ప్రజలు నన్ను మెచ్చుకుంటారు అన్నట్టు కాదు. కానీ ప్రభువు మెచ్చుకోవాలి, ప్రభు బలా నమ్మకమైన దాసుడు అనాలి. కనుక ప్రభు ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి వారు ప్రభు భయంకరంగా మాట్లాడతారు. ఈ 4 లక్షణాలు కలిగి ఉంటారు. వారి మాటలు కూడా ఉప్పు వేసినటువంటి. కనుక సత్యాన్ని గ్రహించండి.
ఈ యొక్క మాటలు, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు, అభిప్రాయాలు మాకు తెలియజేయండి. కనుక ఎవరినో విమర్శించాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఆలోచించండి. ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఒక మాట గురించి విశ్లేషణ చేసినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆలోచించాలి. నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలు. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, దాన్ని ఖండించినప్పుడు, వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు మిగతా వాళ్ళని తిడతా ఉంటారండి. ఎందుకండి అలాగా? మీరు ఇలా చేశారు, మీది తప్పు అని చెబితే, తప్పు చేసిన వ్యక్తిని అయ్యా మీరు చేసిన మంచి పని అనకుండా మళ్ళీ ఆయన దూషించడం, ఆయన తిట్టడం, ఆయన మీద చెడ్డగా కామెంట్లు పెట్టడం. ఎటుపోతున్న క్రైస్తత్వం? ప్రభు ప్రాణత్యాగాన్ని గుర్తించకుండా భ్రష్టు పట్టిస్తున్నారండి క్రైస్తత్వాన్ని నేటి సమాజంలో. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల ముందు దూషించబడుతుందని ప్రభు చెప్పినట్లుగా తయారవుతున్నారు. కనుక ఆ వ్యక్తిని ఫాలో అవ్వద్దు, వాక్యాన్ని ఫాలో అవ్వద్దు. వ్యక్తి వాడు ఉంటాడు, రేపు ఉండడు. మన విశ్వాసం వ్యక్తుల మీద కాదు, లేఖనం మీద. వాక్యమే ప్రమాణం. వాక్యాన్ని కట్టుబడి ఉండండి. పరలోకి ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు, వ్యక్తులు కాదు. కనుక ఈ రాత్రి ఈ మాటలు మీరు వినండి, సత్యాన్ని గ్రహించండి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు మా యొక్క స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు మా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే, అలాగే మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు దేవుని యొక్క వాక్యం మీ ప్రాంతంలో విలువైనటువంటి సత్యవాక్యాన్ని వినిపించాలి అని ఎవరైనా ప్రేరేపించబడితే మా యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తాను. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మన రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకం వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.